గౌతమ బుద్ధుడు తన సిద్ధాంతాన్ని బోధిస్తున్నాడు తన శిష్యులకు ఒక చెట్టు కింద. అప్పుడు ఒక ధనవంతుడు బుద్ధుడిని కలవడానికి వచ్చాడు. తన రథంపై స్వారీ చేస్తూ ఆయన సేవకులు చుట్టుముట్టారు. ఆ వ్యక్తి చాలా ధనవంతుడు, కానీ ఆయన శరీరం వ్యాధులతో నిండి ఉంది. అతను అనేక వ్యాధులతో బాధపడుతున్నాడు. అతను చేతులు ముడుచుకుని బుద్ధుడితో అన్నాడు, ఓ ప్రభూ, క్షమించండి, నేను నీకు నమస్కరించలేను, ఎందుకంటే నేను స్థూలకాయంతో బాధపడుతున్నాను. నా శరీరం చాలా బాధలో ఉంది. మగత మరియు అనేక ఇతర అనారోగ్యాలు. ఇందువల్ల నేను నొప్పి లేకుండా నడవలేను. బుద్ధుడు ఆ వ్యక్తి వైపు చూశాడు మరియు ఆ వ్యక్తి చుట్టూ ఉన్న విలాసాలను చూడటం అతన్ని అడిగాడు, నువ్వు ఏం చేస్తావు మిత్రమా? ధనవంతుడు అన్నాడు, నా దగ్గర చాలా డబ్బు ఉంది, దానిని నేను ఇచ్చాను. మాంచెస్టర్, నేను ఏ పని చేయనవసరం లేదు. ఎవరైనా డబ్బు అడగడానికి మా దగ్గరకు వచ్చినప్పుడల్లా నేను వడ్డీకి డబ్బు ఇస్తాను. నా దగ్గర అన్ని సంపదలు మరియు సేవకులు ఉన్నారు, కానీ ఆరోగ్యం బాగాలేదు. నా శరీరం వ్యాధులకు నిలయంగా మారింది. మరియు మీకు అవును సార్, ఆరోగ్యం లేకుండా ఈ విలాసాలన్నీ పనికిరానివి. ఉపయోగం, దయచేసి నాకు మంచి ఆరోగ్యం ప్రసాదించు. బుద్ధుడు అతని వైపు కరుణతో చూసి మరియు అన్నాడు, మీ వ్యాధులకు కారణం నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ ధనవంతుడు, అవును ప్రభూ, ఖచ్చితంగా, మరియు దయచేసి నాకు పరిష్కారం కూడా చెప్పండి ఈ వ్యాధులు. బుద్ధుడు అన్నాడు, నా స్నేహితుడు, నువ్వు చూస్తున్నావు, ఈ పరిస్థితికి కారణమయ్యే 5 విషయాలు ఉన్నాయి. దాని గురించి మీరు ఫిర్యాదు చేస్తారు. మొదటి కారణం, మీరు తగినంత శారీరక శ్రమ చేయరు మరియు ఎల్లప్పుడూ కూర్చునే ఉంటారు. ఇది మీ శరీరాన్ని లావుగా చేస్తుంది. జరుగుతోంది కాబట్టి ముందుగా మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉండాలి. శారీరక శ్రమ, దీనిలో శారీరక శ్రమ ఉంటుంది. రెండవ కారణం, అతిగా తినడం. ఆహారం ఎంత అవసరమో అంతే అవసరం మన శరీరానికి. ఎల్లప్పుడూ మీకంటే కొంచెం తక్కువ తినండి. ఆకలి ఎక్కువగా తినడం మీ శరీరానికి హాని కలిగిస్తుంది. మూడవ కారణం, అతిగా నిద్రపోవడం మన శరీరంలో సోమరితనాన్ని సృష్టిస్తుంది. రాత్రి త్వరగా లేచి ఉదయాన్నే మేల్కొంటుంది మరియు వ్యాయామం చేస్తుంది. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. నాల్గవ కారణం, అతిగా ఆలోచించడం. ఒక వ్యక్తి, ఏ పని చేయని వ్యక్తి, తరచుగా ఆలోచనలలో మునిగిపోతాడు మరియు ఆలోచనలలో మునిగిపోవడం వల్ల అతను అధిక ఆలోచనకు బాధితుడు అవుతాడు. మరియు మీరు మన ఆలోచనలకు బాధితుడిగా మారండి. ఎక్కువగా ప్రతికూల ఆలోచనలు వస్తాయి. మీ ఆలోచన ఈ విధంగా ఆ వ్యక్తి ఒత్తిడి మరియు నిరాశకు గురవుతాడు. ఇది మన శరీరంలో వ్యాధిని కలిగిస్తుంది. మరియు 5వ కారణం, మీరు ప్రజా సంక్షేమం కోసం సహకరించడం లేదా ప్రకృతి మీకు ఏది ఇచ్చినా దానిలో కొంత భాగాన్ని ఇతరుల సంక్షేమం కోసం ఇవ్వండి. మీకు సంపద ఉంటే మీ సంపదలో కొంత భాగాన్ని ఇతరుల సంక్షేమం కోసం ఖర్చు చేయండి. మీకు మంచి ఆరోగ్యం ఉంటే మీ శరీరంలోని కొంత శక్తిని ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించండి. ఇలా చేయడం ద్వారా మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, మీకు సంతృప్తి లభిస్తుంది మరియు మీరు ఇతరుల ఆశీర్వాదాలను పొందుతారు. మరియు ఇది మీరు మంచి ఆరోగ్యాన్ని పొందడానికి మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది. మీరాను పాటించాడు. కొంతకాలం తర్వాత తన తేలిక మరియు యవ్వనాన్ని తిరిగి పొందాడు. అతను బుద్ధుని వద్దకు తిరిగి వచ్చాడు మరియు ఈసారి వస్తున్నాడు గుర్రాలు మరియు విలాసాలు లేకుండా. అతను బుద్ధునితో ఇలా అన్నాడు, ఓ ధన్యుడా, నువ్వు నా శరీర భాగాలను స్వస్థపరిచావు. నేను ఇప్పుడు జ్ఞానోదయం కోసం వచ్చాను. మనసు యొక్క బుద్ధుడు ఇలా అన్నాడు, లోక ప్రజలు తమ శరీరాలను పోషిస్తారు, కానీ జ్ఞానులు తమ మనస్సులను పోషిస్తారు. ప్రాపంచిక సుఖాలలో మునిగిపోని వారు ఆనందించడంలో నిమగ్నమైన వారు తమను తాము నాశనం చేసుకుంటారు. కానీ మార్గంలో నడిచేవారు యోగ్యమైన సుఖాలు మరియు చెడు నుండి విముక్తి రెండింటినీ పొందుతారు. మనం మన జీవితాలను పరిశీలిస్తే అప్పుడు మనం దానిని కనుగొంటాము. మీరు కూడా తింటే అవసరానికి మించి నిద్రపోకండి, శారీరక శ్రమ చేయకండి ఎక్కువగా. అప్పుడు మీ శరీరం కూడా వ్యాధి నిలయంగా మారుతుంది మరియు మీ శరీరం వ్యాధి నిలయంగా
మితంగా మారితే అప్పుడు మీరు ఆనందాలను కూడా ఆస్వాదించలేరు. ప్రపంచం యొక్క మీరు ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపాలనుకుంటే మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలనుకుంటే మీరు మీ జీవితంలో క్రమశిక్షణను అలవర్చుకోవాలి. మీరు తినడం, నిద్రపోవడం మరియు మీ జీవితంలోని ఇతర కార్యకలాపాలలో క్రమశిక్షణ కలిగి ఉండాలి. మీరు మీ కోరికలను, మీ ఆలోచనలను నెరవేర్చుకుంటూ ఉంటే, మీరు మీ జీవితాన్ని విధ్వంసం వైపు తీసుకెళతారు. మీ జీవితంలో క్రమశిక్షణ ఉండాలి, ఎందుకంటే క్రమశిక్షణ లేకుండా మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించలేరు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి లేకుండా మీరు ఆరోగ్యకరమైన శరీరాన్ని కలిగి ఉండలేరు మరియు మీ శరీరం ఆరోగ్యంగా లేకపోతే తన కోరికలను నియంత్రించుకోగల వ్యక్తి లేకుండా మీరు సంతోషకరమైన జీవితాన్ని ఎలా గడపగలరు? మితంగా జీవితాన్ని గడుపుతూ తన జీవితాన్ని క్రమశిక్షణలో ఉంచుకునే వ్యక్తి మన లోతైన ఆనందాలను ఆస్వాదించవచ్చు.